వెల్కమ్ టు భారత్ లోకల్. నేను కృష్ణకుమార్. నిన్న అమ్మ ఒడి సభ సందర్భంగా ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడినటువంటి మాటలు అవి చాలామంది మేధావులతో సహా ప్రతిపక్షాలు కూడా అవి అసందర్భ ప్రేలాపనలు అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనతో పాటు జనసేన నాయకులు మొక్క శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ ఆ విధంగా మాట్లాడడానికి ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న మీరు చూసుకుంటే కనుక పార్వతీపురంలో జరిగినటువంటి సభలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక రౌడీ అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నా కదండి, వైఎస్ఆర్సీపీకి అయితే ఓడిపోతామనే భయం అయితే క్లియర్గా కనపడుతుంది. ఇంకా దిగజారిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అని కూడా మరిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయి ఒక రోడ్లో ఉన్న ఒక సామాన్య కార్యకర్తలు మాట్లాడడం మొదలెట్టేశాడు. అంటే అర్థం ఏంటంటే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పూర్తిగా జీరో పడిపోయింది. ఇంక ఏం చెయ్యాలో మాట్లాడక ఒక ఆడపిల్లల కోసం ఏదో అమ్మఒడి కార్యక్రమం ఓపెన్ చేసే వాళ్ళకి వెళ్ళి ఇది చేసాం అది ఇంకా చేస్తాం అని ఇలాంటివి చెప్పుకోవాలి తప్ప అలాంటి కార్యక్రమానికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తున్నాడంటే ఎంత దిగజారిపోయాడే ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రధానంతో చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని హుందాగా మాట్లాడు, హుందాతనం నేర్చుకోవాలి. ఆయన ఉదయం లేగిస్తే పవన్ భజన లేనిదే అని బతకలేరు. ఆయన ఏమొచ్చి ఈయన కోసం మాట్లాడతాడు. ఇంకేముంది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం? పెళ్లి కోసం మాట్లాడే అంత నీతి తక్కువ మాటలు ఈయనకి ఎంత దిగజారిపోయాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? పిల్లలు మహిళలు అటువంటి ప్లేస్లో కూడా ఈ పిల్లలు ఈ పెళ్లిళ్ళ విషయం గురించి మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, మినిమం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇంజిజ్ఞానం ఉండాలి. సభ్య సమాజం సిగ్గుపడుతుందన్న ఒక జనాలు చూస్తున్న ఆలోచన ఉండాలి. కొంతమంది మహిళల ముందు మహిళలు కించపరిచి మాట్లాడుతున్నాడు. పెళ్ళిళ్ళు అనేవి ఎలా ఉంటాయి ఏంటంటే చాలామంది కొంతమందికి పెళ్లి చేసుకున్న జీవితాంతరం ఉంటే ఒక మధ్య ఎన్నో ఇడిపోతాయి. చట్టాలు ఎందుకు వచ్చి ఎన్ని రాజ్యాంగంలో రాసిన రాతలు అవి. వాళ్ళకి పరిస్థితులు బాగోక ఇడితే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చారు. దీన్ని పదే 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని శాతగానే మాట్లాడుతుండే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. వేరే లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేశాడా? పవన్ కళ్యాణ్ బ్యాంకులు దోసుకున్నాడా? పవన్ కళ్యాణ్ సూట్ కేసులు కంపెనీలు పెట్టాడా? పవన్ కళ్యాణ్ బాబాయ్ నేను చంపేశాడా? పవన్ కళ్యాణ్ అక్కడి చెల్లి రోడ్డు మీద వదిలేశాడా? అవి మాట్లాడాయా జగన్మోహన్ రెడ్డి? అవన్నీ మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు తొక్క తోటకూర ఆయన మాట్లాడే మాటల కోసం బిహేవియర్ కోసం నువ్వు చెప్తున్నావు. ఇవన్నీ మాట్లాడుతాడు. మాకు ఆశ్చర్యకరంగా ఉంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. నువ్వు ప్రజలకి ఏం చేయబోతున్నావు? నీకు గెలిపించారు ఓట్లేసి. నువ్వు ప్రజలకి ఏం చేయబోతున్నావు, ఏం చేస్తావు అది చెప్పు, వింటారు. అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పని చేస్తాడు. నాకేం అర్థం కాదు, దిగజారిపోయి. అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అటువంటి సభలో కూడా విమర్శించడం అనేది అది వైసీపీ యొక్క స్ట్రాటజీ కావచ్చేమో కదా? 100% అండి. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అయితే పడిపోతుంది. జనసేన గ్రాఫ్ పెరిగిపోయింది ఒక్కసారి. మన వారాహి ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో జనాదరణ కొన్ని లక్షల మంది వచ్చేసారు. వరుసపెట్టి 4-5 మీటింగ్లకు కూడా అది తట్టుకోలేక భయం పుట్టింది. నాయకులందరూ చెప్పి అన్న ఏంటి మనకి ఇలా పరిస్థితి బాగాలేదు, మన వైఎస్ఆర్సీపీని ఎవరు పట్టించుకోవట్లేదన్న ఈ నాయకుల వివరాలని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి సభలు పెట్టి ఇలా పిచ్చివాగులు వాగి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం అంతే తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ నించొని మాట్లాడితే ఊపిపోయి మాట్లాడితే సైడ్కి వెళ్ళి వీడికి ఏంటి బాధ నాకు అర్థం కాదు. నీలాగా మ్యానరిజం చూపించట్లేదే, జనాల్ని అమాయకం చేసి ముద్దులు పెట్టి చిరునవ్వులు దొంగ నవ్వులు నవ్వుతూ మోసం చేయలేదే. నిజాయితీ మాట్లాడుతున్నారు. ఆవేశం ఎవరిలో ఉంటుందండి? ఒక విప్లవాదం ఉన్నోళ్ళు ప్రజల పట్టి అన్నం పెట్టాలని ప్రజల పక్కన పోరాడేవాడికి ఎప్పుడు ఆవేశం ఉంటుంది. ఆవేశంతో ఊగిపోయి మాట్లాడతాడు. నీలాగా శాంతంగా సైలెంట్గా లోపల ఒకటి బయట కూడా స్కెచ్ గీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆయన నిజాయితీ పరుడు అండి. నిజాయితీ పరుడప్పుడు అలా ఆవేశంగానే మాట్లాడతాడు. అంటే మొన్న మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పరిగణించలేదు అనేది ఆయన రాసినటువంటి ఉత్తరంలోనే సినీ నటుడు అని చెప్పి రాశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారు మాత్రమే రాజకీయ నాయకుడిగా పరిగణించలేదా, లేదా కాపులు అందరూ కూడా పరిగణించలేదని మీరు అనుకుంటున్నారా? ఆయన ముద్రగడ పద్మనాభం పెద్ద ఆయన అండి, వయసు మళ్ళింది. ఒకప్పుడు మేము గౌరవించాలి, మేము కూడా వెనకాల చాలా ఈ గొడవల్లోని ఉద్యమాల్లో పాల్గొన్నాం. పెద్దోడు కదా, వయసులో మన కులానికి ఏదో చేస్తారే. ఇప్పుడు వయసు మళ్ళీపోయి మతి భ్రమించి ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన మేము పెద్దగా లెక్కల్లో తీసుకోం. పవన్ కళ్యాణ్ గారు అసలు తీసుకోరు. మాకు కూడా మన మీటింగ్లు చెప్పాడు, వదిలే పెద్దలు ఏం మాట్లాడితే పక్కన దోసేయమని చెప్పి ఒక ఎటకారంగానే ఒక మంచితనంగానే పక్కన దోసాడు. ప్రత్యేకించి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే అయిపోయింది ఆయన రాజకీయ జీవితం కానీ అన్నీ ఆయన ఉద్యోగంగానే అయిపోయింది, క్లోజ్. ప్రత్యేకించి ఆయన కోసం అయితే మేమేం మాట్లాడదలుచుకోలేము. మాకు సిగ్గు. అది ఇంకొక విమర్శ ఉందండి జనసేన పైన. ఏంటి అంటే జనసేన సంస్థాగతంగా స్థిరపడలేదు, జనసేనకి
ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మరొక నాయకుడు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. ఎందుకు లేరండి, ఎవరన్నా అన్నారు కనిపించట్లేదు అలాగని. వీళ్ళు చెప్తున్నా కదా, ఏదో వాగుడు, ఏదో వేసాలు. ఇవి నాయకులు లేకుండానే జనాలు వచ్చేస్తుంటానే. ఒక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెడితే అక్కడ నాయకులు లేకుండా జనాలు వచ్చేస్తారా? రారా? నాయకుడు ఉన్నాడా? మేనేజర్స్లో ఎప్పటి వరకును లాస్ట్లో ఎలక్షన్లో నించున్న వాళ్ళు ఎవరు? అందరు నాయకులు కదా. వీళ్ళు పిచ్చివాగులు అండి. నాయకులు అంటే వీళ్ళకి ఎలా ఉండాలంటే ఇలా భూ కబ్జాలు చేయాలా, రౌడీజం చేయాలా, భూదందాలు చేయాలా, బాబాయిలు చిన్నాళ్ళనే మినా తేడా లేకుండా పొడిసేయాలి వెనక నుంచి. అలా జైలుకి వెళ్ళి రావాలి. మినిమం 10-15 మర్డర్ కేసులు ఉండాలా, అవినీతి కేసులు ఉండాలా, సూట్ కేసులు ఉండాలా. ఇలాంటి దొంగ కేసులు ఉంటే వాళ్ళు నాయకులు అక్కడ వైఎస్ఆర్సీపీలో. నీతి నిజాయితీగా ఉన్నోళ్ళు, మాస్టర్లు, చదువుకున్నోళ్ళు, డాక్టర్లు, విద్యావేత్తలు వీళ్ళందరూ జనసేన వాళ్ళ నాయకుల్లో కనపడరు కదా. ఇలా రౌడీలు కాదు కదా. ఇలా గోండాయిజాలు, ఇలా రేపులు చేయడం, ఇలాగ ఇసుక మాఫియాలు, భూదందాలు చేసేవాళ్ళు లేరు కదా. అలాంటి అయితే నాయకుల్లో కనపడతారు జగన్మోహన్ రెడ్డి కంటికి. అలాగా ఆయన ఉంటారు వీళ్ళంతా. వారాహికి చాలా తేడా. పోయే కాలం వచ్చే ముందు ఇలాంటి మాటలు వస్తాయి. వారాహి అన్నది ఒక అమ్మవారి పేరు, పవిత్రమైన అమ్మవారి పేరు, ఒక పవర్ఫుల్ శక్తి అది. ఆ శక్తిని ఈయన మరి బహుశా ఈయన క్రిస్టియన్ కదా, కొంచెం అంటే మతాల కోసం మాట్లాడు కులగొడవలు మత గొడవలు తెచ్చే మనిషి కదా. ఆయనకి అలాగ అనిపించచ్చు. అమ్మవారి జోలికి వచ్చినా, వారాహి జోలికి వచ్చినా ఎవడో ముందుకు రాడు. ఇవాళ చెప్తున్నా, సర్వనాశనం అయిపోతారు. ఆ నాశనం అసలు నిజంగా కులాల్ని పట్టుకుని వేలాడుతున్నది పవన్ కళ్యాణ్ గారే. ప్రతి సందర్భంలో కూడా కులాన్ని ఉపయోగిస్తున్నది, కులం అన్న పదాన్ని ఉపయోగిస్తున్నది, కులాల వారిగా మీటింగ్లు పెడుతున్నది పవన్ కళ్యాణ్ గారే తప్ప మేము కాదని వైసీపీ వారు అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఏదన్నదో జనసేన పార్టీ. ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ వాళ్ళ కులాలకు సంబంధించిన పార్టీలు, కుల సమీకరణలతో పెట్టుకున్న పార్టీలు. ఆ కుల నాయకులు అందులో పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద పాత్ర పోషిస్తారు. జనసేన అలా ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, మైనార్టీ వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అందరికీ సమాన హక్కు ఇచ్చే పార్టీ జనసేన. అయినచ్చే కదా మా పార్టీలో వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ అడుగుజాల్లో మేము అందరం నడుస్తున్నాం అంటే సర్వం వదులుకొని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన నీతి నిజాయితీ కులరహితమైన రాజకీయం చేస్తున్నాడు కనుక ఆయన భావాలు నచ్చిపోయి వెనకాల తిరుగుతున్నాం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే సీన్ లేదు. వీళ్ళు పొద్దుల్లో అయితే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, రక్త చరిత్ర గల రాజకీయాలు చేసే నాయకులు వాళ్ళంటే వాళ్ళ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఒక దేవుళ్ళు లాంటి వ్యక్తి. ప్రజలకు పడి అన్నం పెడదాం, రైతులకు అన్నం పెడదాం, విద్యార్థులు బాగుపెడదాం వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి కోసం అనే హక్కు, దమ్ము, ధైర్యం ఈ నాయకులు లేదండి. వీళ్ళు చేతగాని వెదవలు సార్, నేను చెప్తున్నా కదా. వాళ్ళు అన్నింటికి తెగించేశారు, బరి తెగించేశారు. ప్రజల మీద ఎంగిలోకి మేము మెతుకులేరుకున్న టైప్లో ప్రజల్ని పీడించి తినడానికి ఈ నాయకులు పుట్టారు తప్ప నిజాయితీగా ప్రజలు పట్టి అన్నం పెడదాం, ప్రజల పక్క నుంచి ఉన్న నాయకులు అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కాదు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని మనం సీట్లు అడిగేంత స్టేజ్లో మనం లేము, చంద్రబాబు గారు ఎన్నిస్తే అన్ని తీసుకునే ఇది మనది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మళ్ళీ నన్ను సీఎం చేయండి అని అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలే అంటున్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు కొనే దమ్ము కానీ, ప్యాకేజీ దమ్ము కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రానికి ఎవడ పుట్టబడండి. ఆయనే సర్వం ఆస్తులు 1000 కోట్లు వదులుకొని జనాలు సేవ చేద్దామని ఎదవలతో మాటలు పడేది. ఇలా పనికి మళ్ళీ కొద్దిగా ఎదవలందరూ ఆయన రకరకాల మాటలు పడుతూ ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతూ ప్రజాసేవ చేస్తుంటే ఆయనకి ఏం అవసరం అండి ఈ ప్యాకేజీలు అవిని? ఆయన ఒకటే చూస్తున్నాడు, రాష్ట్ర భవిష్యత్తు చూస్తున్నాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం 15 సంవత్సరాలు వెనక్కి నట్టుబడింది. దానికోసం ప్లాన్ చేసి పొత్తులు గిత్తులు అంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఇచ్చే దమ్ము ధైర్యం నా కొడుకులకి ఎవరికో ఉందండి. ఈ లేట్ చెప్పి పబ్బం గడుపుకోవాలి. ఏదో రకంగా బురద తెల్లడి పంచి మీద బురద జల్లాల ఇది. ఎందుకంటే వీళ్ళందరూ మచ్చపొరులు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారు, వీళ్ళందరూ అవినీతి పరులు, అంతా క్రిమినల్స్. ఒక పచ్చకావులకి ఏమనిపిస్తుందంటే లోకం అంతా పచ్చగా ఉందా అనేసుకుంటాడు. అలాగే ఆ టైప్ వీళ్ళు దొంగలు కదా, లోకం అంతా దొంగలు అనుకుంటారు. ఆ రకంగా బురద జరిగి వీళ్ళు కూడా దొంగలు చేసేయాలా, వీళ్ళు కూడా అవినీతి అంటగట్టాలా, వీళ్ళకి కూడా ఏదో మచ్చ చేయాలని చెప్పి ఈ కుట్రలు తప్ప పవన్ కళ్యాణ్ టచ్ చేసే దమ్ము కానీ, పవన్ కళ్యాణ్ గారు కొనే దమ్ము కానీ, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ దమ్ము కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ సర్వం వదులుకోనని సరే ప్రజలు పెడతాడు తప్ప ఇలాంటి తప్పుడు వ్యాసాలకి, ఇలాంటి తప్పుడు పనులకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒడిగట్టడు. ఆ నీతి నిజాయితీగా ఒక పరిపూర్ణ మంచి వ్యక్తి, ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. జనసేన కానీ లేదా బీజేపీ కానీ లేదా టీడీపీ కానీ ఏమంటున్నాయంటే జగన్ పరిపాలన బాగోలేదు అని మీరు చెప్తున్నారండి. కానీ ప్రజల్లోకి వెళ్ళేసరికి ప్రజలు ఏమంటున్నారంటే మాకు ప్రతి ఒక్క సంక్షేమ పదం అందుతూ ఉంది, ప్రతి ఒక్క సంక్షేమ ఫలం మాకు అందుతూ ఉంది, మేము
వచ్చేసారి కూడా జగన్నే గెలిపిస్తామని కొంతమంది అనడం జరుగుతోంది. దీని మీద మీరు ఏమంటారు? అది ఎవరండి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తొత్తులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు విలేజ్ ఉందంటే విలేజ్లోనే ఎవడో వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్కో ఎంపీటీస్కో వాళ్ళ మేనల్లుడికో కొంతమందికి వీళ్ళు ఈ గ్రామ వాలంటీర్ పదవులు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ పింఛన్లు ఇవ్వడం కానీ ఈ పథకాలు ఇవ్వడం కానీ వాళ్ళు రాస్తూ ఉంటారు. ఆధార్ కార్డు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, నచ్చని వాళ్ళు పీకేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది కుక్కలు అరుస్తూ ఉంటాయి. అయితే మొత్తం ప్రపంచం వద్దా బాగుండాలి సార్. నీ ఇంట్లో నా భార్య పిల్లలు బతికేసిన ప్రశాంతంగా 3 పూటలు ఆనందం సరిపోద్దా? నా పక్కింటో ఆ పక్కింటో వీధంతా బాగుండాలి. అది కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు డప్పు వీళ్ళకి జరిగిపోతుంది. వీళ్ళ ఓటు బ్యాంకు ఎవరైతే కొద్దిగా గొప్ప వైఎస్ఆర్సీపీ ఉన్నారో వీళ్ళు తత్తులు, ఈ భూ కబ్జా కోర్లు, ఈ దొంగలు, ఈ బాడికా బ్యాచ్ అంతా ఉందో వాళ్ళు ఏమిటి వాగులు వాగుతారు అంతే తప్ప రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కావాలని ఎవడో కోరుకోడు. రోడ్డు మీద మొన్న ఎవరు తేలుతుందో అడుక్కున్నాడు కూడా చెప్తున్నాడు. నేను వాటర్ ప్యాకెట్ రూపాయి పెట్టి కొనుక్కున్నాను, వాళ్ళ రేట్ 5 రూపాయలు పెంచేశారు సార్. నేను ఎలా అడుక్కున్నాను, ఎలా బతుకుతానండి? 10 నలుగురు అడుగుతూనే కానీ 4 రూపాయలు ఇస్తే కానీ వాటర్ ప్యాకెట్ దొరకలేని పరిస్థితి అడుక్కున్నాడు కూడా చెప్పి స్టేజ్ వచ్చింది ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఈరోజు. వాళ్ళు ఏమొచ్చి వెనకేసుకొస్తారంటే వాళ్ళు ఇంకా ఏదో అయి ఉంటారు తప్ప ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఎవరో కోరుకోలేదు. ఎప్పుడు దిగిపోతావు బాబాయ్ అని ఎదురు చూస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఆయన కంపల్సరీ గద్దె దిగడం అయితే ఖాయం. జనసేన అదే కంకణం కట్టుకుని గద్దె దించుతారు. రాబోయే కాలంలో మంచి మంచి పాలన అందిస్తారు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నా కదా, ఏది జరిగినా సరే అమ్మవారు, వారాహి అమ్మవారి దయ వల్ల గ్యారంటీగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారు. అవి తీరుతారు. చూడండి. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా, ముక్కా శ్రీనివాసరావు గారు జనసేన నాయకులు. ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే తీరుతారు. అది ఏదైనా మిరాకిల్ జరిగినా సరే లేదా సాధారణంగా అయినా సరే 100కి 100% పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే తీరుతారని ఆయన ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. అలాగే వైసీపీని ఇటువంటి చిల్లర మాటలు ఇకపైన మాట్లాడొద్దు, మీకు రాబోయే కాలం గడ్డు కాలం, దయచేసి మీరు హద్దుల్లో ఉండండి అని చెప్పి వైసీపీని ఆయన హెచ్చరించడం జరుగుతోంది. కెమెరామెన్ భరత్ కుమార్తో కృష్ణకుమార్, భారత్ లోకల్. అయితే ఇదే సమయంలో మనం ముక్కా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి బయలుదేరే సమయంలో తమ్ముడు శ్రీవాత్సవ వచ్చారు. ఈయన కిడ్నీ రాకెట్ పైన తనకున్నటువంటి వనరులతో ఒక వీడియోని చేసి సమాజాన్ని మేల్కొల్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులు చాలామందికి ముక్కా శ్రీనివాసరావు గారు హెల్ప్ చేస్తారు అనడానికి ఉదాహరణగా ఇప్పటికిప్పుడు మనం ఈయన చూస్తున్నాం. అయితే ఈయన చేసినటువంటి వీడియో గురించి ఇప్పుడు ముక్కా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. తమ్ముడు, ఇలాగా శ్రీవత్స లాంటి తమ్ముళ్ళు ఇలాంటివి చూసుకొని చూసారా, ఈరోజు సమాజంలో కిడ్నీ మాఫియా వైజాగ్లో ఎంత ఘోరంగా ఎంతమంది కిడ్నీలు తీసి వాళ్ళ యొక్క వీక్ పాయింట్లని ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క డబ్బులు చూపి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు కిడ్నీస్ వాళ్ళ అవయవాలు తీసేసి వేరే వాళ్ళకి అమ్మి విదేశాలకు సప్లై చేసే డాక్టర్లు, దొంగ డాక్టర్లు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాం, మా అబ్బాయి ఎంబీబీఎస్ లండన్ పర్ఫార్మెన్స్ చాలా గొప్పలు చెప్పుకుంటారు తల్లిదండ్రులు. చదివిన డాక్టర్లు ఏమైనా మంచిగా ఉపయోగపడి చేయమని మీ కొడుకులు ముందే చెప్పండి. చదివించే ముందు మా పిల్లలు గొప్ప చదివించేస్తున్నాం, అమెరికాలో చదివి ఇవన్నీ గొప్పలు చెప్పడం కాదు. చదివిన డాక్టర్లు 10 మందికి ఉపయోగపడాలా, అమాయకులకి పేదలకి వైద్యం చేయాలి. అంతేగాని కిడ్నీ రాకెట్లు చేసి రాత్రులు కోటీశ్వర్లు అయిపోతామని చెప్పి విద్యని కానీ వైద్యాన్ని కానీ ఇలా వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడ సరే శిక్షించి నడి రోడ్డు మీద ఉరిదీయాలి. అలాంటి చట్టాలు రావాలని కోరుకోవడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అలాంటి దాన్ని వెలుగు తీస్తూ తమ్ముడు ఆయనకున్న తక్కువ దాంట్లో ప్రోత్సహించిందా అన్నట్లు ఏదో తోడోదొట్టో ప్రజలకు మెసేజ్ ఇద్దామని చెప్పి ఈరోజు మన శ్రీ విశ్వ తమ్ముడు దీన్ని ఈ మూవీ ఈరోజు జిత్తులు మారిన ఒక సినిమా తీసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఈరోజు పెట్టడం జరిగింది. ఇలాంటి తమ్ముడిని అందరూ ప్రోత్సహించండి. ఈయనకి మంచి వీలైతే మంచి అవకాశం, ఆయన యొక్క ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. వీళ్ళే కాదు, ఇలాంటి సమాజానికి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఇలాంటి డాక్టర్లు కానీ స్కూళ్ళు కానీ ఇలాంటి ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాను, ఫైనాన్స్ అయినా అన్ని రకాలుగా కూడా. అందరూ కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజం కొద్దిగా మన శాతం మారుతుంది. జై హింద్, జై జనసేన.